అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం వర్ణమాల వివరణ నేర్చుకుందాం. చూడండి, తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు మనకి 16. అవి అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లుల్లు, ఈ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇందులో రు, లుల్లు అనే 3 అక్షరాలు ప్రస్తుతం ఉపయోగంలో లేవు. రు మరియు ఐ, ఔలతో వచ్చే మాటలు మన భాషలో చాలా తక్కువగా ఉంటాయి. హల్లులు 37. అవి కక్క, గగ్గ, ఇన్య, చ, చ, ఛ, జ, జ, ఝ, ఇని, టఠ, డఢ, న, తత్త, దధ, న, పఫ, బభ, మ, యా, రా, బండిరా. దీన్ని ఈ రాను ఆధునిక భాషలు తీసేసి ఈ రాని వాడతాం మనము. ళ, అల, వ, శేష, సహ, ఛ, ఝ, బండిరా అనే అక్షరాలు నేడు మన వాడుకలో లేవు. ఛ, జాల బదులు చ, జాలను మాత్రమే మనము వాడతాం. బండిరా బదులు రా అనే అక్షరాన్ని రాస్తున్నాం. ఉభయాక్షరాలు 3. ఒకటి సున్న, 2 అరసున్, 3 విసర్గ. వీటికి స్వతంత్ర ఉచ్చారణ లేదు. ఇవి అచ్చులతోనూ హల్లులతోనూ కలిసి వస్తాయి. వీటిని ఉభయాక్షరాలు అంటారు. ప్రస్తుతం అరసున్న మన వాడుకలో లేదు. విసర్గతో ఉన్న పదాలు మన భాషలో చాలా తక్కువ. క్ష అక్షరం క, ష హల్లుల కలయికతో ఏర్పడిన సంయుక్తాక్షరం. అందువల్ల వర్ణమాలలో ఇవ్వలేదు. ఇది బాగా గమనించాలి. ధన్యవాదాలు.